అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలోని మహిళలందరికీ ఒక తీపి కబురు అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అతి త్వరలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట. అయితే ఈ పథకం రావాలంటే అర్హతలు ఏముండాలి, అనర్హతలు ఏవి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆర్థికంగా బలపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి. మొత్తం రాష్ట్రంలో 1,48,00,000 మంది తెల్ల రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. ఈ తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళలో దాదాపుగా 70 నుంచి 80 లక్షల మంది మహిళలైతే ఈ పథకానికి అర్హులుగా ఉన్నారన్నమాట. ఈ పథకం కోసం 70 నుంచి 80 లక్షల మంది మహిళలైతే ఎదురు చూడడం జరుగుతోంది. అయితే ఈ పథకం పొందాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలండి. ఇప్పటికే ఈ పథకం కోసం 3,300 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. మనకు బడ్జెట్లో 3,300 కోట్లను కేటాయించడం జరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి అకౌంట్లోకి 13,000 రూపాయలు అయితే వేయడం జరిగిందండి. ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రీ గ్యాస్ కూడా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అయితే అందించడం జరుగుతోంది. అలాగే ఉచిత బస్సును కూడా మన ప్రభుత్వం తీసుకువచ్చిందనమాట. అయితే ఈ పథకాలన్నిటికన్నా భిన్నమైన పథకం ఈ ఆడబిడ్డ నిధి పథకం. మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినప్పటికీ ఈ పథకంని ఎలాగైనా తీసుకురావాలనే ఉద్దేశంతో 3,300 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం కేటాయించడం జరిగింది బడ్జెట్లో. అయితే ఈ పథకం పొందాలి అంటే మనకు కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. ఆ అర్హతలు ఏంటో చూద్దాము. మహిళ యొక్క వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకొని ఉండాలి. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు కూడా ఈ పథకం ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు కుల మత వర్గాలకు సంబంధం లేకోకుండా ప్రతి వర్గానికి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ప్రతి మహిళ ఈ పథకానికి అర్హులే. అంతేకాకుండా రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలండి. రేషన్ కార్డులో ఇప్పటికీ చాలామంది మహిళలు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా ఇచ్చిందనమాట, ఈకేవైసీ చేయించుకోండి ఖచ్చితంగా రేషన్ కార్డుకి అని. కాబట్టి మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. లేదా మీరు దగ్గరలో ఉన్న మీ సచివాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి. ఈ విధంగా మీరు అర్హతలు అయితే కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకున్నట్టయితే సచివాలయ అధికారులను మీరు వెంటనే కలిసి మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికే 5 పథకాలతో దూసుకువెళ్లిన మన కూటమి ప్రభుత్వం చివరి పథకం, ముఖ్యమైన పథకమైన ఆడబిడ్డ నిధి పథకం వైపు తన దృష్టిని అయితే సారించడం జరిగిందండి. ఈ పథకం పొందాలి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదండి, ఏ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. అయితే అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ లేని అకౌంట్లకు డబ్బులు అయితే పడవన్నమాట. పథకం ఏదైనా సరే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం డబ్బులు పడాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డును అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు మీ అకౌంట్లోకి పడతాయి. ఇది పోస్ట్ ఆఫీస్లో అయినా పర్వాలేదు, బ్యాంకులో అయినా పర్వాలేదు, కానీ ఎన్పిసిఐ లింకింగ్ మాత్రం ఖచ్చితంగా అయి ఉండాలి. మనకు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను 10 లక్షల తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందండి. స్మార్ట్ రేషన్ కార్డులు, మనకు స్మార్ట్ రేషన్ కార్డులు ఖచ్చితంగా ఉండాలండి. స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకం ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది అంటే ఈ పథకం వచ్చేసి జనవరి 28న మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి. జనవరి 28న క్యాబినెట్ మీటింగ్ అవ్వగానే ఫిబ్రవరి నెల 3వ వారంలో ఈ పథకం అయితే రావడం జరుగుతుంది. ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి నెల 3వ వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి. ఈ అప్లికేషన్ల స్వీకరణ అయిపోయిన తర్వాత
మార్చి నెల లేదా ఏప్రిల్ నెలలో మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే ప్రతి మహిళకు ఒకేసారిగా 18,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. మనకు నెలకు 1,500 కాకుండా ఒకేసారి 18,000 విడుదల చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. దీనిపైన ఇంకా పూర్తి నిర్ణయం అయితే తీసుకోలేదండి. ఒకేసారి 18,000 రూపాయలు వేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందనమాట. అయితే ఈ పథకానికి పొందడానికి ఎవరు అనర్హులో ఒకసారి చూద్దామండి. ఎవరు అనర్హులు ఈ పథకం పొందడానికి అంటే, ఇంట్లో రేషన్ కార్డుకి ఒక మహిళకు మాత్రం ఈ పథకం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, అంటే వితంతు పెన్షన్ కానీ దివ్యాంగ పెన్షన్ కానీ తీసుకుంటున్న వాళ్ళు, ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఈ పథకానికి అనర్హులండి. ఇక మిగిలిన వాళ్ళందరూ ఈ పథకంకి అర్హులే. అయితే 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ పథకం డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అంటే, 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మొదటిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. అయితే 12,000 రూపాయలు అంటే సంవత్సర ఆదాయం వచ్చేసి 1,44,000 రూపాయలండి. అదే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సర ఆదాయం వచ్చేసి 1,20,000 ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. మీరు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఆదాయం వచ్చేసి అంతే ఉండాలి. అంతకన్నా అది ఎక్కువ ఉంటే మాత్రం ఈ పథకం రావడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి భూమి అండి. భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఖచ్చితంగా అంత లోపలే ఉండాలి కానీ తక్కువైతే ఉండకూడదు. ఇక కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఇక మీ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి. అంతేకాకుండా మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు అనమాట. రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా పెన్షన్ ఎవరికైతే వస్తుంటుందో 10,000 రూపాయల పెన్షన్ ఎవరికైతే వస్తుంటుందో వాళ్ళకు ఈ పథకంకి అనర్హులు అనమాట. ఇక కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే రావాలి కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదండి. మీ సంవత్సర కరెంటు బిల్లుకి సరాసరి తీసుకోవడం జరుగుతుంది. ఈ సరాసరిలో 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేస్తూ ఉండకూడదు. అంతేకాకుండా కార్ అండి. మీ ఇంట్లో కార్ అనేది ఉండకూడదు అనమాట. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కి మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. అయితే ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే మాత్రం ఈ పథకానికి మీరు అనర్హులుగా ఉంటారు. కారు ఉన్నట్టయితే అబవ్ పవర్టీ లైన్ కిందికి వస్తారండి, బిలో పవర్టీ లైన్ కిందికి రారు. కాబట్టి ఈ పథకం అనేది రావడం జరగదు. ఇవన్నీ ప్రభుత్వ అధికారులు అయితే చెక్ చేయడం జరుగుతుందన్నమాట. అప్లికేషన్తో పాటు మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏవేవి ఉండాలి అంటే, ఆధార్ కార్డు ఉండాలండి, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఒక ఫోన్ నంబరు ఉన్నట్టయితే సరిపోతుంది. ఇవన్నీ మీరు అప్లికేషన్తో పాటుగా ఇచ్చినట్టయితే మీకు ప్రభుత్వ అధికారులు చెక్ చేసి మీకు అర్హత ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.